మనకి చిన్నప్పుడు మంచి మంచి కథలు ఉండేవి చందమామలో. రాజుగారు రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళటం, ఏడుగురు కొడుకులు వెళ్ళి 7 చేపలు తేవటం అదొక కథ అయితే, ఇంకో చోట చిన్నపిల్ల చీమ. సరే, చిన్నపిల్ల పాప ఊరుకోకుండా అక్కడ చీమలు వెళ్తుంటే దానికి ఒక పుట్ట ఉంటే ఆ పుట్టలో తన వేలు పెట్టింది. తను వేలు పెట్టేటప్పటికి ఆ చీమ, గండు చీమ అనమాట, టక్కున కుట్టేసింది. చిన్నపిల్ల కదా, అనటం ప్రారంభించింది. అప్పుడు తల్లి వచ్చి, చీమ చీమ ఎందుకు మా అమ్మాయిని కుట్టావు అంది. అంటే చీమంది కదా, ఏమీ లేదు, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది. అవునా అని ఇంకేమీ అనలేక తల్లి మౌనంగా పిల్లల్ని సంధాయిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. సేమ్ టు సేమ్ స్టోరీ ఎక్కడ? అమెరికాలో లిండ్సే గ్రహం అనే ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు. ఆ పార్లమెంట్ మెంబర్కి ఏంటంటే, పాముకి ఎలాగ నిలువెత్తున విషం ఉంటుందో అలాగా ఇతనికి భారతదేశం మీద అంత నిలువెత్తు విషం ఉంటుంది. ఈ భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలా అనేది ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ రకరకాల అడ్వైజులు ఇస్తూ ఉంటే ట్రంప్కి ఇతనంటే చాలా ప్రేమ. ఎందుకంటే కంపు కొట్టే ఐడియాలన్నీ ఇతనే ఇస్తాడు. ట్రంప్ చేసిన ప్రతి చెత్త పనికి వెనక ఇతనే. రష్యాకి అన్ని రకాల స్విఫ్ట్ అకౌంట్లో సభ్యత్వం తీసివేయమని చెప్తే ఇతను చేసేసాడు. అలాగే చెప్తే అది భారతదేశం మీద 50% టారిఫ్లు విధించమంటే ఎస్, 50% చాలా తక్కువ బాబు, ఇప్పుడు 500% వేసే అంటే ఎస్ రెడీ, నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్తే నీ మాట తిరిగింది అంటే ట్రంప్ బాబాయ్. ఇద్దరు కంపు బ్యాచే కదా. సరే, ఇతనికి ఏమైందంటే లిండ్సే గ్రహం అనే అతను ఎప్పుడైతే ప్రెసిడెంట్ తన మాట వింటున్నాడు అన్న సంగతి గ్రహించాడో తన యొక్క విపరీత ధోరణిని పెంచేశాడు. తనకి 2 శత్రువులు, ఒకటి రష్యా, రెండోదేమో భారతదేశం ఎందుకు కక్ష? రష్యాకి వాళ్ళకి ఆయిల్ కొని వాళ్ళకి ఆర్థికంగా బలపరుస్తున్నది. దాని మూలంగా ఆ యుద్ధంలో అతనికి బలం చేకూరుతున్నది అనే ఒక అభిప్రాయంతో అతను ఏం చేస్తాడంటే, జెలెన్స్కీకి పతనానికి ఇతనే కారణం అని నమ్మి గట్టిగా భారతదేశాన్ని కూడా పీక నొక్కేయాలి అనే ఒక తలంపుతో ఉన్నాడు. సరే, మీరు 2 రోజుల క్రితం చూశారు కదా, ఇతను 500% ట్యాక్స్ వేసేయమంటే వేస్తా రెడీ అన్నాడు. ఇంకా రకరకాల ఉన్నాయి ఈయన యొక్క దీంట్లో చిట్టాలో, భారతదేశం మీద రష్యా మీద వేయాల్సినవి. మన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏదైనా విషయం ఉంటే డామ్ అని చేస్తాడు, ఏం చేయడు. అంటే దానివల్ల పక్క వాళ్ళకి పెద్ద ప్రయోజనం, వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది కానీ దీనికి పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ మోడీ గారు, మన పుతిన్ గారు చాలా చక్కగా ఆలోచిస్తారు. చాప కింద నీరులాగా పక్కా నేసేస్తారు. ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా వచ్చాడంటే, ఇతను గ్రహం జెలెన్స్కీ దగ్గరికి వెళ్ళి చాలా అప్రిషియేట్ చేసి, నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు, గత 10-15 రోజులుగా నువ్వు 500 డ్రోన్లతో రష్యాన్ని పడగొట్టి చెడగొట్టి నరికేస్తున్నావు, మొగాడవే నువ్వు, అరే చంటి మొగాడంటే ఈడేరా అని ట్రంప్ ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు, నీకు ఇంకా భారీ సహాయం అందిస్తాను, నేను చెప్తాను అని చెప్పి ఆ డ్రోన్ ఫ్యాక్టరీ దగ్గరగా వెళ్ళి పర్సనల్గా అన్నీ విజిట్ చేసి వచ్చాడు. చాలా బాగుంది, అంతేకాకుండా డ్రోన్ అటాక్లను కూడా మీరు తిప్పికొట్టగలరు కదా, ఆ టెక్నాలజీ మీకు ఉందట కదా, మీరు వెంటనే మా దేశానికి కూడా ఇవ్వండి, మేము చాలా నష్టపోతాం లేకుంటే అని చెప్తూ ట్రంప్ మాట చెప్పాడు. మన యుద్ధ విమానాలు ఇవన్నీ తయారు చేయడానికి
హాయిగా ఇక్కడ పెట్టేసామంటే ఇక్కడ ఫ్యాక్టరీ మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళు తయారు చేసేస్తారు, మనం ఇక్కడ నెక్స్ట్ ఫ్యాక్టరీలు పెట్టేద్దాం అంటే ఓకే బాస్ అన్నాడు. ఎందుకంటే జెలెన్స్కీ వాటా అడగకుండానే ఇచ్చేస్తారు కదా. మన ట్రంప్కి అంతకన్నా కావాల్సిందేముంది. లాగా చూసి చూసి ఒళ్ళు కాలిపోయి, ఎందుకంటే ఇక్కడితో ఆగలవుతున్నాం. రష్యా మనకి పంపించే ఆయిల్స్ కోసం అని చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, రూపాయి కరెన్సీ. దీంట్లో వాళ్ళకి చెందాల్సిన డబ్బుల్ని మనం ఆ పెట్రోల్ కొన్న డబ్బుల్ని ఈ అకౌంట్లో వేస్తున్నాం. వేస్తే రష్యాకి ఏమైనా కావాల్సి వస్తే మన రూపాయి ద్వారా కొని ఆ దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. ఒకవేళ కొన్ని కరెన్సీస్ మామూలుగా ఇది చైనాకి ఎన్లు కానీ అవి కానీ కావాల్సి వస్తే ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ అకౌంట్లోకి మరల్చుకుంటున్నారు. ఇది తెలిసినటువంటి ఇతను ఈ ఇండియన్ బ్యాంక్స్ అన్నిటి మీద మనం కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నాడు. అది కనుక తీసుకోగలిగి ఉంటే ఒక 4 రోజుల్లో మన బ్యాంకులన్నీ కూడా నిట్ట నిలువునా మునిగిపోయేవి. 10వ తారీఖున వెళ్ళాడు, చూశాడు. రాత్రి చక్కగా భోంచేసి మందు కొట్టి పడుకున్నాడు. 12:30 1 గంటకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన మరుక్షణే చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎవరు చంపలేదండి, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందంట. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా టాష్కెంట్ వెళ్ళినప్పుడు కూడా ఆయనకి హార్ట్ అటాకే పాపం. ఇలాగా కేజీబీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కర్లేని వ్యక్తుల్ని చాలా నీట్గా మట్టు పెట్టేస్తారు. సోవియట్ రష్యా పతనం తర్వాత కేజీబీ వ్యవస్థ రద్దయిపోయింది. దాని స్థానంలో ఇంకొక 2 సంస్థలను ఏర్పాటు చేశారు, కానీ అవి అంత ఇదిగా పనిచేయాల. కానీ పుతిన్ కేజీబీ వ్యవస్థకి చాలా కాలం పనిచేశాడు. అందుకని గత 1 ఇయర్ నుంచి మళ్ళీ తిరిగి కేజీబీని బలపరుస్తున్నాడు అతను. ఎందుకంటే అతని యొక్క నెక్స్ట్ టార్గెట్ జెలెన్స్కీ. ఇతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి లెండ్సే గ్రహంని ఇక్కడ నీట్గా వేసేసాడు. నెక్స్ట్ వేయాల్సింది 2 వ్యక్తులు ఉన్నారు అతని టార్గెట్లో. ఒకటి జెలెన్స్కీ, రెండోది మీకే వదిలేస్తున్నా. మరి దీని మొత్తాన్ని కూడా మన శత్రుని మన చేతి మట్టి అంటకుండా మనకి లాభం చేకూర్చారు ఈ యొక్క సోవియట్ రష్యా వీరులు. మరి అదేవిధంగా మనకి కావాల్సినటువంటి ఈ విషయాలన్నింటిలో కూడా వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా మనకి సజావుగా చేస్తూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా మనకి అనేక రకాలుగా మేలు చేస్తున్న ఈ సోవియట్ రష్యాని మనం ఏమనాలి? నమ్మకమనే మిత్రుడు అంటే సరిపోతుందంటారా? లేదు, ఇంకా పెద్ద పదవి ఉందా? చెప్పలేను. మరి అలాంటి మిత్రుడిని మనం వదులుకోగలమా? మధురమైన స్నేహం మరవగలనా పుతిన్, అంతే కదా. ఈ మధురమైన స్నేహాన్ని మనం మరవగలమా? మరి రాబోయే రోజుల్లో మరి కేజీబీ కనుక బలపడితే, ఎందుకంటే భారతదేశానికి రష్యాకి కూడా అతనికి ఒక్క గంట ఉన్నా సరే దేశాలకి కొంపలు అంటుకుపోతాయి. మరి పుతిన్ యొక్క ఉగ్ర రూపం చూసారా? స్ట్రాటజీ చూసారా? అందుకని అంటాను, చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే, నా పుట్టులా వేలు పెడితే కుట్టనా అని పుతిన్ అన్నాడు. మరి మీరేమంటారు? సీఎం రామ్ జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మానకండి. బాయ్.